నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ హాస్టల్ భోజనంలో గుట్కా ప్యాకెట్ రావడం కలకలం రేపింది. సోమవారం ఉదయం వడ్డించిన జీరా రైస్ లో గుట్కా ప్యాకెట్ కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు గిన్నెలతో బైఠాయించి ధర్నాకు దిగారు. తమ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని, బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ సాంఘిక సంక్షేమ పాఠశాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులు సమయం వృధా చేయకుండా ప్రణాళికతో చదివి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం కిచెన్ పరిశీలించి మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, తహసీల్దార్ పాల్గొన్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేసీఆర్ కు సిట్ నోటీసులను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసనకు దిగారు. అయితే వారు దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు ఒక్కసారిగా అడ్డుకున్నారు. మంటను అంటుకున్న దిష్టిబొమ్మను పోలీసులు లాక్కొని పరుగు తీయడం అక్కడ చర్చనీయాంశము మారింది. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య పెనుగులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణ మండలం టైరోడ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ఆయనతో పాటు మరో 5గురిని నిందితులుగా చేర్చారు. దీనిపై చిట్టం స్పందిస్తూ, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దిష్టిబొమ్మలు తగిలేసినా ఎవరిపై కేసులు పెట్టలేదు అని మండిపడ్డారు. ఈ చర్య ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమని ఆయన విమర్శించారు. మహారాష్ట్రకు చెందిన పాండురంగ సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నాడు. అయితే 3 పిల్లలుంటే అనర్హత వేటు పడుతుందని భావించి తన పెద్ద కూతురు ప్రాంచీని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి వద్ద నిజాం సాగర్ కాలువలో తోసేసి దారుణంగా హత్య చేశాడు. కూతురి మరణంతో పోటీకి లైన్ క్లియర్ చేసుకోవాలనుకున్న ఈ కిరాతక తండ్రిని పోలీసులు దర్యాప్తు చేసి అరెస్టు చేశారు. పదవి వ్యామోహంతో కన్న కూతురిని బలి తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. విషయానికి వస్తే 29 జనవరి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో కానిస్టేబుల్ రవిప్రసాద్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. అనుమానంతో తన భార్య శిరీషను అర్ధరాత్రి రోడ్డుపై అర్ధనగ్నంగా చిత్కబాదాడు. రవిప్రసాద్ మంచిర్యాల పిఎస్ లో కానిస్టేబుల్ గా, శిరీష గుడిపేట బెటాలియన్లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తించడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా విమర్శలపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు జర్నలిస్ట్ వైఎన్ఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ దాటికి మైండ్ బ్యాలెన్స్ తప్పి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైజాగ్ లో మీకు దక్కిన భూమి టీడీపీకి చేస్తున్న సేవలకు ప్రతిఫలమా అని ప్రశ్నించారు. విమర్శించే వారిపై ఎదురుదాడి చేయించేందుకు మీరు కూలీలు ఇస్తున్నారా అంటూ నిలదీశారు. సోషల్ మీడియా వింగ్ లేని పార్టీ ఎక్కడైనా ఉంటుందా అని వైఎన్ఆర్ ఎద్దేవా చేశారు. ఏపీలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజని ఇళ్లపై జరిగిన దాడులను నిరసిస్తూ మైదుకూరులో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో సిఐ రమణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని రఘురామిరెడ్డి విమర్శించారు. ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన రైల్వే గేట్ నుండి రంగాపూర్ వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. రద్దీని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తుల తాకిడి ఇంకా పెరుగుతూ ఉండడంతో పరిస్థితి మరింత జటిలమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి 10:30 తర్వాత దుకాణాలు మూసివేయాలన్న నిబంధనలు ఖుర్షిద్ హోటల్కు వర్తించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మండి బజార్లోని ఈ హోటల్ అర్ధరాత్రి వరకు నడుస్తూ రోడ్లపైనే పార్సల్ విక్రయిస్తోంది. సామాన్యులకు ఒక రూల్, ఈ హోటల్కు మరో రూలా అని స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనల అమల్లో పోలీసుల పక్షపాత వైఖరిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.